హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసినానండి. బ్యాక్ పార్ట్ కంటే మన ఫ్రంట్ పార్ట్ కొంచెం లూజ్ వస్తుంది అంటే ఒక సిస్టర్ కామెంట్ చేసింది. ఏమని అంటే నాకు బ్యాక్ దగ్గర లూజ్ వస్తుంది అక్క అని చెప్పి కరెక్ట్ మెన్షన్ చేయలేదని కూడా ఇంకొక వీడియోని అయితే షేర్ చేసినాను. అయితే ఈ బ్లౌజు తను మళ్ళీ రిప్లై ఇచ్చిందండి. ఏంటంటే అక్క సారీ అక్క, నేను చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ బ్యాక్ డ్రాపు ఇంకా వేరే ఏ మోడల్ తీసుకోలేదంట. ఇలా పైన సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా తీసుకుందేమో, బ్యాక్ మాత్రం క్లోజ్గానే ఉందంట. ఈ నెక్ క్లోజ్గా ఉన్నా కానీ వేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ వస్తుందంట. ఇక్కడ లూజ్ ఎందుకు వస్తుందక్క, నాకు డౌట్ క్లియర్ చేయవక్క అని చెప్పనని కామెంట్ చేసిందండి. అయితే దీనికి తను ఏం మిస్టేక్ చేసిందో నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఈ లెంత్ చూడండి ఒకసారి. ఇక్కడ ఖర్చు కాకుండా ఇక్కడ నేను ఖర్చు తీసుకుంటలేను, మెజర్కి ఖర్చు కాకుండా ఇక్కడ నుంచి మార్క్ చేసుకుంటే ఇప్పుడు ఎంత ఉందో చూడండి ఒకసారి. పావు తక్కువ 7 ఇంచులు ఉంది. పావు తక్కువ 7 ఇంచులనే నేను డౌన్ కూడా అంతే తీసుకున్నా అండి. ఇక్కడ క్రాస్ కట్ చేసిన చూడండి, ఇక్కడ క్రాస్ అనేది కట్ చేసిన. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చూపిస్తాను మీకు చూడండి. పావు తక్కువ 7 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకున్నా. ఇది మార్క్ చేసిన కదా. మనకి దాదాపుగా నేను ప్రతి బ్లౌజ్కు ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ తగ్గియడమా పెంచడమా అనేది అయితే చెప్పినాను కదండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నార్మల్ బ్లౌజ్లకు అయితే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం 1/2 ఇంచ్ పెంచుకోవాలి, పావు ఇంచు పెంచుకోవాలి. కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి 3/4 ఇంచు పెంచుకోవాలి, కొంచెం హెవీ సైజ్ బ్లౌజ్లకి ఇంచు పెంచుకోవాలని అయితే చెప్తున్నా కదా. ఇక్కడ మాత్రము ఇది చిన్న సైజ్ బ్లౌజే కదా, పావు తక్కువ 7 ఇంచులు వచ్చింది షోల్డరు. అలానే డౌన్ కూడా పావు తక్కువ 7 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ మాత్రము హై నెక్ బ్లౌజ్లకి ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదండి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మనకు నెక్కులు అనేటి బ్యాక్ పార్ట్ కానివ్వండి ఫ్రంట్ కానీ ఎటువంటి చిన్న మిస్టేక్స్ చేసినా కానీ చిన్న చిన్న మన మిస్టేక్స్ల వల్లనే బ్లౌజులు అనేటివి మొత్తం చెడిపోవడానికి కారణమవుతాయండి. ఇట్లాంటి చిన్న చిన్నవి తెలుసుకోవాలి. ఇక్కడ పావు తక్కువ 7 ఇంచులు తీసుకున్నా కదా, పావు తక్కువ 7 ఇంచుల దగ్గర నుంచి నేను ఇక్కడ పావు ఇంచు తగ్గించుకున్నా. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి చూడండి, ఇక్కడ పావు తక్కువ 7 ఇంచులు ఇక్కడ వచ్చింది కదా. పావు తక్కువ 7 ఇంచులు ఇక్కడ ఉంటే 6.5కి తగ్గించుకున్నా. ఒక పావు ఇంచే తగ్గించిన. ఒకవేళ కొంచెం నార్మల్గా అంటే 30-32 అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పావు తక్కువ 7 ఇంచులు వచ్చింది అని అంటే ఇక్కడ 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి, 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఒకవేళ ఇంకొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి ఇటు తగ్గించుకుంటూ వెళ్ళాలండి. ఎందుకనంటే ఇక్కడ ఉన్న షోల్డరు మీరు చాలా వరకు గమనించుకోండి, మీరుగా షోల్డరు ఫుల్ షోల్డర్ కాబట్టి మనకి షోల్డర్ ఏడు వరకు అవుతుందో చంక అనేది ఇట్లా మనకు ఆమ్ రౌండ్ అనేది ఇలా రౌండ్గా కిందికి దిగుతుంది కదా. సేమ్ యాస్టీజ్గా ఇప్పుడు ఇది ఏ రకంగా మార్క్ చేసినామో ఆ రకంగానే ఉంటుంది కదా. ఇట్లా రౌండ్ కొంచెం వెనక్కి తిరిగి ఇలా రౌండ్గా తిరుగుతుంది అంతే కదా. అలా మనం కట్ చేసుకున్నప్పుడు ఈ లూజ్ అనేది ఇప్పుడు మీరు సేమ్ యాస్టీజ్గా ఇటు పెంచేసుకుంటారు. నార్మల్గా నువ్వు ఇట్లా కట్ చేసినవేమోరా మరి ఒకసారి చెక్ చేసుకో. ఇక్కడ ఈ లూజ్ అనేది ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తాం. ఈ హ్యాండ్స్ అనేది జాయింట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడికక్కడికి కుట్లు అయితే ఉంటాయి కదా. ఇక ఎక్కడ ఉండిపోతుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ అనేది అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. వేసుకున్న తర్వాత ఈ లూజ్ అనేది మొత్తం ఇక్కడ ఆగిపోతుంది అంతే కదా. ఈ పావు ఇంచు 1/2 ఇంచ్ అనేది మనకు ఇప్పుడు ఫోల్డింగ్లో పావు ఇంచ్ అంటే మనం మినిమం ఎంత మిగులుతుంది, 2 ఓపెన్ చేస్తే 1/2 ఇంచ్ వరకు జస్ట్ ఇక్కడ లేస్తుంటుంది అన్నట్టు. ఓకేనా, వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. అర్థమైనా అర్థం కాకపోయినా కానీ క్లియర్గా మెన్షన్ చేస్తేనే నేను మళ్ళీ ఇంకో వీడియో పెట్టడానికి నాకు ఛాన్స్ ఉంటుందండి. ఛాన్స్ ఏం కాదండి, మీకు క్లియర్గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది అనేది నేను ఇంకో వీడియోని అయితే షేర్ చేస్తాను అన్నట్టు. ఓకేనా, వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.